అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మన యొక్క మామ్ గీతా స్టెప్స్ ఛానల్లో ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అనే కొత్త సీజన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో గర్భధారణ సమయంలో క్రేవింగ్స్ అనేవి చాలా సాధారణం. ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కోసారి ఇష్టమైన ఫ్లేవర్స్ అనేవి తినాలనిపిస్తుంది. ఏం తిన్నా మనకు వామిట్ సెన్సేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఇష్టమైన కొంచెమైనా సరే తింటే తాగితే మస్త్ హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. సో మన యొక్క ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం, కాఫీ క్రేవింగ్స్ అనేవి ఉన్నాయా? ప్రెగ్నెన్సీలో కాఫీ తాగాలనుకుంటున్నారా? అసలు కాఫీ తాగడం మంచిదా కాదా తెలుసుకుందామా ఇప్పుడు? గర్భిణీలు కాఫీ తాగొచ్చా అనే విషయానికి వస్తే, కాఫీలో ఏముంటుందండి? కెఫైన్ ఉంటుంది. గర్భవతులు సాధారణంగా ఒక రోజుకి 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫైన్ తీసుకోకూడదు. మనం నార్మల్గా తాగే ఒక చిన్న కప్పు కాఫీలో 95 మిల్లీగ్రాముల వరకు కెఫైన్ ఉంటుంది. అదే కనుక మీరు స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ కనుక తీసుకున్నారు అంటే 150 మిల్లీగ్రామ్స్ లేదా ఇంకా ఎక్కువ కూడా కెఫైన్ అనేది ఉండొచ్చు. సో కాఫీ డికాషన్ కనుక ఎక్కువగా తీసుకుంటే కెఫైన్ లెవెల్స్ కూడా మీ శరీరంలో పెరుగుతాయని తెలుసుకోండి. అందుకే రోజుకి ఒక కప్పు మిల్క్ కాఫీ తీసుకోండి. పాలతో కలిపి కాఫీ తీసుకోవడం ద్వారా మీకు కెఫైన్ యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. రోజుకి 2-3 కప్పులు కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుందండి. ఇలా కనుక గర్భధారణ సమయంలో మీరు తాగారంటే బిడ్డ ఎదుగుదల మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. అంతేకాదండి, బేబీ యొక్క గ్రోత్ అనేది చాలా తక్కువైపోతుంది. ఎక్కువ కెఫైన్ తీసుకుంటే ప్లసెంటా ద్వారా బిడ్డకి వెళ్తుంది ఆ యొక్క కెఫైన్ అనేది. కానీ బిడ్డ శరీరము కెఫైన్ త్వరగా ప్రాసెస్ చేయలేదు కాబట్టి గ్రోత్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదండి, అత్యధిక హార్ట్ బీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మితిమీరిన కెఫైన్ వల్ల తల్లిలో బిడ్డలో గుండె వేగం అనేది పెరుగుతుంది. అంతేకాదండి, అనీమియా సమస్యలు కూడా వస్తాయి. కెఫైన్ ఎక్కువగా తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో దీనివలన అనీమియా, రక్తహీనత సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే యూరిన్ ఎక్కువ అవుతుందండి. నీరసం ఎక్కువగా అనిపిస్తుంది. డీహైడ్రేషన్ అవకాశం అనేది ఉంటుంది. సరిగ్గా నిద్ర పట్టదు. కెఫైన్ ఎక్కువగా తీసుకుంటే అలసట పెరిగి నిద్ర సమస్యలు కూడా వస్తాయి. మరి ఇన్ని సమస్యలు వస్తూ ఉంటే క్రేవింగ్స్ విషయం ఏంటి అని చూస్తే, కొన్నిసార్లు కాఫీ తాగాలనే ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. కానీ ఆ కెఫైన్ మనకు ఎక్కువగా తీసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి కొన్ని హెల్తీ ఆప్షన్స్ మీరు ట్రై చేయొచ్చు. అవేంటి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా చూస్తే బాదం పాలు హీట్ లేకుండా తాగొచ్చు, ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. ఇక రెండోదిగా చూస్తే ప్రోటీన్ పౌడర్స్. ప్రెగ్నెన్సీలో గర్భవతుల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన హెల్త్ డ్రింక్స్ అనేవి మీరు తాగొచ్చు. మూడవ ఆప్షన్ ఏంటంటే ఇలాచీ కాఫీ. అవునండి, ఇది కాఫీలో టేస్ట్ ఇస్తుంది కానీ కెఫెన్ తక్కువగా ఉంటుంది. సో కాఫీ తాగాలనిపిస్తే ఇది ట్రై చేయండి. ఇక నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే జింజర్ టీ. న్యాచురల్గానే ఉంటుంది, డైజెస్టివ్ బూస్టర్ కూడా. సో కాఫీ తాగాలనిపించినప్పుడు, ఈ క్రేవింగ్స్ అనేవి మీకు అనిపించినప్పుడు జింజర్ టీని ట్రై చేయండి. చివరిగా చూస్తే హాట్ చాక్లెట్. కెఫైన్ తక్కువగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో కాఫీ క్రేవింగ్స్ ఉన్నవారు హాట్ చాక్లెట్స్ అనేవి తీసుకోవచ్చు. తాగాలనిపిస్తుంది కాఫీ అయితే ఇలాంటి ఆప్షన్స్ చెప్తున్నారా అనుకుంటున్నారా? అయితే మీకు కాఫీనే తాగాలనిపిస్తుంది అంటే రోజుకి ఒక కప్పు మాత్రం తీసుకోండి. అది కూడా మిల్క్ వేసిన కాఫీనే తీసుకోండి. స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ అనేవి తీసుకోకండి అసలు. ప్రెగ్నెన్సీలో తక్కువ చేసుకోండి. స్పెషల్ బేబీ గ్రోత్ మిల్క్ లేదా ఐరన్ ఫుడ్ అనేవి ఎప్పుడైనా మీరు తీసుకున్నారంటే దాని తర్వాత కాఫీ తీసుకోవద్దు. దీనివల్ల కూడా ప్రభావం వస్తుంది. అంతేకాదు, మీ కడుపులో మంట, యాసిడిటీ ప్రాబ్లం కనుక ఉంది అంటే కాఫీని మీరు తీసుకోకపోవడమే మంచిది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు పైన చెప్పిన ఈ యొక్క హెల్త్ డ్రింక్స్ని ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకేమనిపిస్తుంది? కాఫీ క్రేవింగ్స్ ఇంకా ఉన్నాయా? మరి ఈరోజు కాఫీ తాగాలా లేదా డిసైడ్ చేశారా లేదా?